అమ్మాయి కనపట్టలేదు, ఎవరో ఎత్తుకుపోయారు. ముందు దాన్ని కనిపెట్టండి, అది వదిలేసి బామ్మని ఎంక్వైరీ పిలిస్తే ఏడు సార్ అర్థం? என்ன சார் வண்டி ரெடி சார். பேரண்ட் தான் கொஞ்சம் நசுங்கி போச்சு. வண்டி ஓடுற கண்டிஷன் தான். అర్థమాచా? నా శాతం ఏం అర్థం అవ్వలేదు. బయలుదేరాలని అర్థం. సార్ బామ్మకి 95 ఏళ్ళు వచ్చేసి చిత్తస్వాధీనం లేదు. ఆవిడ ఎంక్వైరీకి రావడం కుదరదు. ఆమె నెట్టుకు రాలేదు. ఆవిడ నెట్టుకు వరవేండయ్యా, వండి రెడీ అని చెప్తా ఉన్నాడు కదా, అర్థం లేకుండా పేసినీங்களே. మీరే అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. చట్ట ప్రకారం మేము క్రిమినల్స్ కాదు, ఇది మఠం, అది గుర్తుంచుకోండి. నో నో గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్. మఠమన్నా తప్పు జరగదా? క్రిమినల్స్ ఉండరంటారా? మీ అందరి మీద నాకు అనుమానందా? ఎంక్వైరీ జరిపిస్తే తీరువే. సార్ చెప్పేది వినండి సార్. బతికేవాళ్ళం చాలా మంది అమెరికాలో ఉన్నారు, కానీ అమెరికన్ టెర్రరిస్టులకి మాకు ఎలాంటి కనెక్షన్లు లేవు సార్. మేము చాలా ఆచారంగా ఉండేవాళ్ళం, మాకేమీ తెలియదు సార్. ఒక క్షణం ఆగండి. అలాగే సింగర్ తెలుసా మీకు? అందమైన సింగర్ ఉందా? మడోనా చంపారు పోండి. అది కాదు, మన సింగర్ టాలెంటెడే, కానీ కొంచెం గ్లామర్ తక్కువ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? సార్ మీరే కదండి మాట్లాడుతున్నారు. నేనేం అలాగే సింగర్ అంటే మా జియరు, మా గురువు, వైష్ణవ మఠాధిపతి. ప్రస్తుతమైన ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు ఆయన తిరిగి వస్తే ఏ మొహం పెట్టుకుని ఆయన కలవమంటారు? రోజ్ మిల్క్ ఇస్తానని చెప్పండి, తను వచ్చేస్తుంది. లూసు లూసు. లేదా చచ్చిపోయిన కొడుకు తిరిగి వచ్చేసాడని చెప్పండి, ఎక్కడికైనా వచ్చేస్తుంది. అధిక ప్రసంగి, పోరా లోపలికి. మిస్టర్ సహస్రనామం, చచ్చిపోయిన మిస్సెస్ కృష్ణవేణి పైన పేరన్నా? దశావతారం. గుడ్, థ్యాంక్ యూ. మిస్సెస్ కృష్ణవేణి, మీ అబ్బాయి దశావతారం దానా? అవును, దశావతారం. ரோஸ் மில்க் நிறைய கொனிப்பிட்டு మీకోసం தான் వెయిట్ பண்றாரு. வந்து అతన్ని మీట్ అయి రోస్ మిల్క్ తాగుతూనే నా ప్రశ్నలకు బదులు ఇవ్వచ్చు. వాంగ. ఎక్కడికి వెళ్తున్నారు సార్? నా వస్తువు ఒకటి లోపల ఉండిపోయింది. బట్టి లోపల ఆపమని చెప్పండి సార్. ఆపమని చెప్పరా? వదిలే. ఎవరు బాబు నువ్వు? యాక్టివిస్టా? కాదు, నేను పాసిఫిస్ట్. సారే టెర్రరిస్ట్. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? నువ్వే నోరు మూసుకో. గోవిందరాజులు ఉత్సవ విగ్రహం అదే పెరుమాళ్ళని పాతి పెట్టాడు. కథలు చెప్తున్నావా? లేదు సార్, నిజంగా చెప్తున్నా. టీవీలో స్క్రోల్ కూడా వచ్చింది. ఈయన ప్రముఖ టెర్రరిస్ట్. సార్ నేను సైంటిస్ట్ సార్. ఈ అమ్మాయి ముందు వెనక కూడా నాకు తెలియదు. కరెక్ట్. ఏంటయ్యా మీ గొడవ? వల్లకాటికి ఎందుకు వచ్చారు? పుర్రెల కోసమా? అంత నీ వల్లే. ఏంటి? నిజమే టెర్రరిస్ట్. పట్టుకొని అప్పగిస్తే 25 లక్షలు వస్తాయి. అతనే ఇతను. నా ఫోటో న్యూస్ పేపర్లో చూస్తున్నారు అనుకుంటా. చూసారా, పేపర్లో కూడా వచ్చింది. నేను చెప్తే నమ్మలేదు. ఇతనే. నీ దుంపదే. నా పెరుమాళ్ నాకు ఇచ్చేసి నన్ను వదిలేయండి. కావాలంటే ఇతను ఉంచుకోండి. ఏంటి పాప మార్చి చెప్తున్నావు? అయ్యో రై, నేను అర్థంతో అనలేదురా. 25 లక్షలు మేము ఉంచుకుంటాం, పోలీసులు వీడిని ఉంచుకుంటారు. ఉండు, ఎందుకు కంగారు పడుతున్నావు? ఒరే సుందర అన్నా, ఇప్పుడు వీడిని పోలీసులకు పట్టించాక ఈ పాప మన మీద కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారంటావా? ఏం కంప్లైంట్ అన్నా? ఒక ఐడియా చెప్తున్నా. ఒక లడ్డు మేస్త్రి, గెడ్డాం అసిస్టెంట్, 4-5 లారీ డ్రైవర్లు కలిసి నన్ను మానభంగం చేశారు అని ఈ పాప కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? అంత ధైర్యం ఎవరుకుందా? మీకు డబ్బే కదా కావాలి. నన్ను పోలీసులకు పట్టించి మీరే ఆ డబ్బు తీసేసుకోండి. ఈ అమ్మాయి మీద చేస్తే ఏం చేస్తానో నాకు తెలియదు. వచ్చాడు హీరో. ఏమనుకుంటున్నావు నువ్వు? ఒకసారి వెనక్కి చూడు. ఏంటి చూస్తున్నారు? వాడు పట్టుకుంటారా? నాకు రేపంటే భలే ఇష్టం. నువ్వు వారు గోళ చెయ్యి, వీపు మీద గోళ్ళతో గీరు. ఏంట్రా చూస్తున్నారు? సినిమా వేస్తున్నారా? లారీ లైట్లు ఆఫ్ చేయండిరా. మండపం లైట్లు వేయండి రా. ఎక్కడ దొరికారురా మీరు? నువ్వు రా పాప. సారీ, వదలండి. ముళ్ళు గుచ్చుకుంటాయి.
రే వీడిని పట్టుకోవడానికి ఎంతసేపా తొక్కి వెదవలరా నువ్వు రా పాప పోదాం ఛీ, నీకు అసలు అక్క చెల్లెలే లేరా? ఎవరు చెప్పారు అక్క చెల్లెలు అమ్మ పెళ్ళం అందరూ ఉన్నారు ఇదే లేంది నువ్వు రా, 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 రా పాప రా కాదనకు రా రావే. ఇండియాలోని టీవీ ఛానల్లోనే మొట్టమొదటిసారిగా ఇంతవరకు చూపించని సెన్సార్ చేయబడని కుటుంబ సమేతంగా చూడదగిన మానవంగ దృశ్యం. భగదీ తమ్ముడు నేను ఈ అమ్మాయిని గురించి చెప్పడం లేదు, మనం పుట్టిన ఈ మట్టి గురించి చెప్తా ఉన్నా. మాతృభూమి మాతృభూమి అని చెప్పి గుండెలు తట్టుకొని పాటలు పాడతారు కదా, ఇది ఆ మట్టినే మానభంగం చేసే దృశ్యం. ఈ అమ్మాయిని మానభంగం చేయడం బోనస్ సీన్. ఒకళ్ళని జరచడం అలవాటైతే ఎందనైనా జరచడానికి వెనకాడు కదా. ఈయన ఎవరికి తొత్తుగా పనిచేస్తానో నాకు తెలుసు, ఆ మందల ప్రపంచానికి తెలియాలి కదా. నువ్వు చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు. వాడెవడో కాదు శంకర్, ఆ శంకర్ గారు తొత్తులే వీళ్ళంతా. ఇట్టా ఎన్నో ఏటిగట్లలో మట్టిని కొల్లగొట్టి అన్యాయంగా అమ్ముకునే బ్రోకర్లకి ఆ మట్టి విలువ ఏం తెలుస్తుంది చెప్పండి. ఇదిగో అటు చూడండి, అటు చూడండి, బాగా తీయ ఫోటో, బాగా తీసినా. ఇది 12వ శతాబ్దం నాటి చోళ మండపం, దానికి మర్యాద లేదు. అటు చూడండి, రండి, అటు చూడండి, అది చూడండి. ఇది దళిత జనాలు శవాన్ని పూడ్చిపెట్టే చోటు, దానికి మర్యాద లేదు. 3 రోజులకు ముందు పూడ్చిపెట్టిన శవాన్ని తోపి తీసి అవతల పారేసి ఆ మట్టిని కూడా కొల్లగొట్టారు ఈ నా కొడుకులు. ఏంద్రా అయితే న్యాయం అడిగినందుకు చట్టాన్ని డబ్బుతో కొని న్యాయదేవత గంతలు కట్టి నన్నే సంఘ విద్రోహ శక్తిని ముద్రేసి జైల్లోకి దోయించాడు ఈ బాసు. అయితే నిజాన్ని జైల్లో పెట్టలేడు కదా. ఏంటిది జనాన్ని తీసుకొచ్చి? ఓహో, నీకు ఇష్టమైతే తాగుతావా, ఇష్టం లేకపోతే తాకవా, తీరా చెయ్యే. తల్లి లాంటి మట్టిని కొల్లగొట్టే నువ్వు తాగితేనే అవమానం. పంచాయతీ పెట్టి మాట్లాడుకుందామా? ఏంద్ర పంచాయితీ, తప్పుడు పంచాయితీ. అందులో నేను మాట్లాడడానికి ఏముంటుంది, అవునా కదా? రే 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 ఒడ్డించిన ఇస్తర్లు దొడ్డికి పోయే నీచపు నా కొడుకు నీతో నేను మాట్లాడి తెలుసుకోవడానికి ఏముందిరా ఉడకా? వ్యాపారికి పేరాశ ఉండడం సహజమే. ఇల్లాలకి విలయాలకి తల్లికి పిల్లకి దాసికి వేసికి మన పెళ్ళానికి ఇంకోటి పెళ్ళానికి తేడాలు తెలుసుకోవాలి పర్లేదా? నాలాంటి ఓడోడు బుద్ధి చెప్తే గానీ బుద్ధి రాదు కదా, అవునా కదా? జెమిని టీవీ బాగా మీ పేరెంట్ సార్? రేయ్, నా మొహం టీవీలో వచ్చిందో వేసేస్తాను, జాగ్రత్త. ఏమనుకున్నారు? వేసేస్తావా? నీ దగ్గర 1000 లారీలు అంతకు మించిన మనుషులు ఉండొచ్చు, కానీ కొంచెం తిరిగి చూడమా. ఆ టీవీలోంచి కోట్లాది మంది చూస్తా ఉన్నారు. 1000 మంది కోట్ల మందిని చంపడానికి చాలా టైం పడుతుంది ఆయన. దాని మూసి ప్రయోజనం లేదు. వీలైతే నీ నోరు మిగతావి మూసుకో, లోక నోరు మూయడం నీ వల్ల కాదు నాయన. పుణ్యకోటి చెప్పరా, మా అయ్యగారితో చెప్పి నిన్ను లేకుండా చేస్తాను. లేకుండా చేయడానికి కదా ఏట్లో మట్టి తప్పుతా ఉన్నావు. ఏం రైతు అడగడానికి కదా నేను వచ్చింది. నేను చేస్తాను, నాకు పర్మిట్ ఉంది. పర్మిట్ ఉంటే ఎవరు పేరునుంది? శంకర్ పేరునుందా? వాడి భార్య గజలక్ష్మి పేరునుందా? లేకపోతే వాడు ఉంచుకున్నాడు దాని పేరేనా? ఏయ్, నా చెల్లెలు నుంపుడుగా తన్నావో ఏం చేస్తానో నాకే తెలీదు. ఓహో, మీనాక్షి తోడబుట్టువా నువ్వు? అది అన్నయ్యనయ్యా. రెండు ఒకటే కదరా. సరే పర్మిషన్ చూపించు. పర్మిషన్ చూపిస్తే నువ్వు చదివేస్తావా? మీలో ఎవరన్నా చదువుకుంది? నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావురా? మా కులంలో ఎవడైనా చదువుకొని వాడు ఉన్నాడని వెతికి చూసినా కనపడ విషయం తెలుసా నీకు? నన్ను మర్చిపోయినావు తమ్ముడు. ఏందన్నా నువ్వు చదువుకోపోయినా మేధావి కదా? అయితే అంటే కానీ చదివిన మేధావులు ఉన్నారు, చదవని మేధావులు ఉన్నారు. చదివిన మేధావు ఇదిగో శివాజీ, ఏం చదివావు చెప్పు? ఎంఏఎంఫిల్. సినిమాలో పాటలు కూడా రాస్తా ఉన్నాడు. ఇప్పుడు నీ తిట్టింది కూడా కవిత చెప్తాడు. ఆ మట్టి భూదేవి ఆ కవిత చెప్పు. మట్టి భూదేవికి ఇంకో రూపం. నువ్వు ఆ భూదేవిని దోచుకోవడం అమ్మను దోచుకున్నంత పాపం. నువ్వు అమ్మని అమ్ముకునేవాడివి, నీకు సిగ్గేం దిగ్గేందిరా శివాజీ. ఇంకోటి వదులు. ఎందుకన్నా ఒక మెతుకు చాలదా? అన్నమంతా చూడాలా? ఒక మెతుకు చాలదు, వీడు పొట్ట పెద్దది కదా, ఇక వదులు. దొంగతనం కట్టిపెట్టు, దోచుకున్నది విడిచిపెట్టు. ఈ దోపిడీ కొనసాగిస్తే మా అన్న చేతిలో నీ ఆట కట్టు. అట్టకొట్టు. మట్టిని తవ్వుతూ పో. గుండె చెరువైపోతుంది. పసిపిల్లలు ఆడుకునే పాట, అల్లరి ఆట, మట్టి బుర్ర వీడికి అర్థం అవుద్ది. జల్నే కెమెరాలు పట్టుకున్నాం కదా. అవును కదా. దగ్గర పోలీస్ స్టేషన్ అక్కడ ఉంది. నాకేం తెలుసు? ఇది మీ ఊరే కదా? పళ్ళ బండి బస్సు ట్రైన్ ఇప్పుడు లారీ ఎక్కించి ఇంత దూరం తీసుకొచ్చి ఇది మీ ఊరంటే ఏంటి అర్థం? చిదంబరానికి బయట తిప్పు. చెంప మీద చేయి తీసి 2 చేతులతో తోలు. అమ్మాయి కొట్టిన నొప్పిగా ఉందన్నా. ఐస్ పెడితే తగ్గిపోతుందిరా. ఐస్ తోనే కొట్టింది, ఇంకెక్కడ ఐస్ పెడతాం? మాట్లాడక త్వరగా పోనివరా. 25 లక్షలు పోతున్నాయిరా. పెద్ద బండి అయితే భయపడతా అనుకున్నా, ఫ్లైట్ లో పోతున్నా. బండి తీరా. ఏంటి అర్జెంట్ నీకు? అదే పేపర్లో వేసిన అమెరికా తీవ్రవాది తప్పించుకుపోతున్నాడు. తప్పుకోవయ్యా. ఎవరా తీవ్రవాది? డాక్టర్ గోవింద్, అతని అగ్రహారం ఎవరా? అవును, కానీ నేనే ముందు చూశాను. అది ఇప్పుడు అవసరం. బండి తీవయ్యా.
బస్ వీ కేమ్ రూట్ ఓన్లీ వెంటే అరే అరే అనవసరంగా ఇలా తిట్టానే. పాండిచేరి 20 కిలోమీటర్ల బోర్డు ఉంది. సరే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. కానీ పెరుమాళ్ అక్కడ ఉండలేడు. ఆయన చిదంబరమే సౌకర్యం. ఏంటిది అన్యాయంగా ఉంది? హోటల్లోనూ స్తంభాల్లోనూ ఉండే దేవుడు పాండిచేరిలో ఉండడా? చూడు, మనం ప్రాణాలతో ఉన్నదే పెరుమాళ్ వల్ల. వక్రంగా మాట్లాడుతూ ముందు చిదంబరానికి బండి తిప్పు. అది నాకెందుకు చెప్తావు? నీ పెరుమాళ్ళకి చెప్పుకో, ఆయన చెప్తాడు. తిప్పు. భగవంతుడా, థ్యాంక్స్ స్వామి. You're welcome. చి, 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 చి. లే, లే. నేను పట్టుకో. త్వరగా పోనవరా. ఎందుకు లైట్ లేపరా? కరెంట్ ఖర్చు తగ్గుతుందని. Will you shut up? You shut up. Get up. Shut up, get up. ఏదో ఒక అప్పు ముందు అప్పు. ఇప్పుడు అప్పు తవ్వలేదా? ఏం పోషణ దేవుడా. ఎందులో పొల్లించిన బట్టు పెరుమాళకి మర్యాద లేదా? చాలా మర్యాద ఉంది. బంగారు నగలు వజ్రాల నగలు అలంకరించి అర్ధరాత్రి తీసుకెళ్తుంటే ఎవరైనా దొంగలు ఎత్తుకుపోతారు. చాలు, అదొకటే మిగిలింది. ఇదిగో. సరేరా, ఆ బండికి ఏమైందో చూద్దాం. ఆ బండికి ఏమైందో చూడడానికి నేను మెకానిక్ నా? నేను చిదంబరానికి వెళ్ళాలి. నాకు నా పెరుమాళే ముఖ్యం. నాకు మనుషులే ముఖ్యం. నువ్వు ఇక్కడ ఉండు. బయటికి రారా. ఎవరైనా వచ్చి కాపాడండి. అయ్యయ్యో. సలీం కావర్ తుమ్ ఇక్కడ ఉన్నాను అబ్బా జాన్. బయటికి రారా. రాలేకపోతున్నాను, కాలు ఇరుక్కుపోయింది. కాలు విరగలేదు కదా? విరగలేదు, కానీ ఒక బొక్కలో ఇరుక్కుపోయింది. బేబీ ఎక్కడ? బేబీ బేబీ చూసారు ఎవరన్నా? బేబీ 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 ఇక్కడ కాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఎవరో మనుషులట్టున్నారు. కాలు తల ఒకే బేబీ కదయ్యా. బేబీ బయటికి రా. బేబీ బయటికి రా. జాగ్రత్త జాగ్రత్త. ఠీక్ హై నా? ఎందుకు అరుస్తావు? ఏంటి నువ్వు తప్పుగా అనుకోరు? సారీ సార్, మీకేం కాలేదు కదా? నాకేంటి పొడుగు వెళ్తే కదా. అంతే కదా. कितनी बार बुलाया, आवाज क्यों नहीं देता तू? बेजार हो गया. ఆవాజ్ ఇచ్చి ఉండేవన్నా భజన్. ఏ చోట మియా తమ్ముడి కాలు ఇరుక్కుపోయింది, కొంచెం మూసుకుపోయింది. కాలు ఇరుక్కుంటే ఏంటి? నోరుందిగా. నా నోట్లోనే తమ్ముడు కాలు ఇరుక్కుపోయింది. నోరా బాయ్ జాన్, నేను బొక్క అనుకున్నాను. బొక్కే బొక్క నోరు. అల్లాకి శుక్రియా. ఎవరికి ఏమీ శుక్రియా దెబ్బ అల్లాకి. తగలేదు. होल्ड ऑन होल्ड ऑन. अबे रुको. అయింది అబ్బాజాన్. చూసుకోండి. రండి రండి, తొందరగా రండి. పక్కన అబ్బాజాన్ కో గిర్ జాతా హై. ठीक है भाई, मैं देख लूंगा. ఎవరు మీరంతా? నేను కాళ్ళు పిల్ల సార్. ఇది నా ఫ్యామిలీ. ఎలా బోల్తా పడ్డారు? ఆ లారీ గుద్దేసింది సార్. మిమ్మల్ని గుద్ది లారీ బోల్తా పడిందా? మరి అదిగో పోతుంది, అలాంటి లారీ గుద్దేసింది సార్ మా బండిని. ఐ సే దొరా, సి హౌ టాల్. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదే. వాట్ నెక్స్ట్ ఫాలోయింగ్? సారీ దొరై. ఎందుకు దాక్కోడు? He's not here. Thanks. Let's go. దొరై, దిస్ మ్యాన్ దట్ లారీ ఆపోజిట్ డాష్ కొట్టి Shut up, you piece of shit. కరెక్ట్. నేను తొక్కింది హౌ యు నో దొరై? యు ఆర్ కిలాడి దొరై. మూవింగ్ దొరై. నాట్ మై ప్రాబ్లం. సమ్ ఫెలో నో మోషన్ కంట్రోల్, స్టమక్ నాట్ ఆల్ రైట్. లూజ్ మోషన్. నాకు తెలియకడుగుతాను, మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు దాక్కోవడం? ఊరుకో, వాడు మాట్లాడేది విందాం. இங்க ஒரு சஸ்பிஷியஸ் சர்க்கம்ஸ்டன்சஸ் இన్వెస్టిగేషన్ பண்றேன். நீங்க నేషనల్ హైవేல పోయి వెయిట్ பண்ணுங்க. ఓవర్. మీరంతా యారు? ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? వండి ఎందుకు ఇంత మారి పార్క్ பண்ணீங்க? లారీ డ్రైవర్ గుద్దేసి వెళ్ళాడు సార్. నో 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 వాట్? లారీ డ్రైవర్ గుద్దేసి వెళ్ళాడు సార్. క్లియర్ గా சொல்லுங்க, గుద్దింది లారీయా డ్రైవరా? ఒక లారీ వాడు యాక్సిడెంట్ చేసి వెళ్ళాడు సార్. ఇవంగ యారు మీ ఫ్యామిలీ? నా ఫ్యామిలీ అండి. అప్పుడు ఈ లైట్ హౌస్ వాడు మా అబ్బాయి, ఆ చిన్న పయ్యే వీడు మా అబ్బాయే. అది ఉంగళదా? దాంట్లో మీకేంటి డౌట్? డౌట్ దా నా పని. అమ్మాయి ఇర్రియా, మిమ్మల్ని గుద్దిపోనది మట్టి లారీయా? లారీలో మట్టో పాడో మేము చూడలేదండి, కానీ గుద్దేసింది మాత్రం లారీయే. అతను ఎక్కడతను? అతను వైఫ్ కలిసి మమ్మల్ని కాపాడారండి. యారోడ వైఫ్? ఇర్రియా, అదివా ముఖ్యం. లారీ ఉళ్ళ చూసినారా? చూసాం సార్. ఒక అతను ఒక పిల్లాడు ఉన్నారు సార్.
அவன் ఎలా ఉన్నాడు அந்த పయ్యన్ ఎలా ఉషంట వెంట నన్ను పట్టుకుని పిల్లాడు అంటుంటే సరే నేను చెప్తున్నాను పిల్లవే ఆ మాట చెప్పడానికి నువ్వెవరు సరే రెండు కాదు వదిలే సరే ఆ మనిషి డ్రైవర్ పాకృతిక ఆతంకవాదిలా ఇరుకానా ఆతంక ఏతంకవాది సార్ టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ మాదిరి ఉన్నాడా అవును మీరు చూడడానికి టెర్రరిస్ట్ మాదిరే ఉన్నారు సార్ నేను కాదు అవునానయ్య వండిలో ఏరే సరే సార్ లారీ నంబర్ ఇదేనా వరా మిమ్మల్ని చూస్తే కస్టమర్కి ఎవరికైనా అడిపట్టిందిగా అల్లా పుణ్యం వల్ల ఎవరికి ఏమీ కాలేదండి వెరీ గుడ్ వెరీ గుడ్ నేను ఒక క్రిమినల్ని చేసి పండ్రా నేను పోయి ఒక అంబులెన్స్ పంపిస్తాను సార్ 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 आपका नाम సార్ ఎం పేరు బలరాం నాడార్ వండి ఏంటియా సార్ సార్ 1 మినిట్ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మీ బీపీని వదిలేసిపోతున్నారు మంచి తీర్థం కావాలి సార్ బామ్మకి తీర్థం కావాలి. తీర్థనా అవును మినరల్ వాటర్ సార్ ఎక్కువగా తాగకుండా అப்புறம் బాత్రూమ్కి పోవాల్సి వరం క్రిమినల్ చేసి பண்ணிட்டு இருக்கிறோம் తీర్థం ప్రసాదం ఏయ్ యాక్సిలేటర్ ఇరుకిల్ల ఉందయ్యా. తొక్కరా లోడ లోడ నువ్వు మాట్లాడకుండా ఉండుంటే ఈ పాటికి ఆయన పట్టుకునేవాడిని ఎవరెవరిని పట్టుకుని ఉండేవాళ్ళు షో నేను షూ అయితే నువ్వు సాక్స్ అవునవును షూ సాక్స్ లాగా లక్షణమైన జంట మీరు కూడా పరిస్థలాగా వచ్చి మమ్మల్ని కాపాడావు నీకు నా అలాగే గంపెడి పిల్లలు పుట్టాలి అబ్బాయిలు అతనిలాగా అమ్మాయిల్ని ఇలాగా పుట్టాలి ఇన్షాల్లా. ఆ. ఏంటి 1 మినిట్ ఏంటి దరిద్రం సాయంత్రం లవరు చీకట్లో పెళ్ళం ఇప్పుడు ఇవిడ ప్రసవమే చేసేట్టుంది కుంతిదేవికి కడుపు వచ్చినట్టు ఒక్కొక్కరు పెంచుకుంటూ వెళ్తున్నారు దానం ఇచ్చిన పశువుకు సుడు చూడకూడదు ఏం దానం ఎవరు పసుపు వాళ్ళే వాడు గనక లేకపోయింటే ఫ్లెచ్చర్కి దొరికి ఇప్పటికి మనం చచ్చిపోయి ఉండేవాడు ఫ్లెచర్ 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 ఎవరా ఫ్లెచర్ మనల్ని ట్రైన్కి పక్కన జీపులో తరుముకుంటూ వచ్చాడు నేను చూడలేదు ఇక్కడ నుంచి నువ్వు మాట్లాడాడు కదా ఇక్కడ కూడా చూడనివ్వలేదు కదా సరే నువ్వు చూడలేదు అతని ఫ్లెచ్చర్ అయ్యో. చేసి అల్లా ఏమైంది किसका खून है किसका खून है बीवी बीवी क्या हुआ అందరినీ నువ్వు పట్టించుకుంటావు కానీ నిన్ను మాత్రం నువ్వు పట్టించుకోవు బీవీ గాడి రోకో హాస్పిటల్ సార్ కొంచెం పక్కకు జరగండి సార్ ठीक है పట్టుకో అయ్యయ్యో ఈ చీరంతా రక్తమే దిగులు పడొద్దు నా చెల్లెలు నూర్జహాన్ డ్రెస్ మీకు సరిపోతుంది వేసుకోండి ఏ నూర్జహాన్ అప్నా కపడా దేదో సార్ నా తమ్ముడు డ్రెస్ మీకు సరిపోతుంది వేసుకోవచ్చు సార్ ప్లీజ్ సరే వదిలేయండి ఇప్పుడు అదే ముఖ్యం లేదు సార్ మీరు చేసిన సహాయానికి మా పద, ఆస్తిని పద. మీకు రాసి ఇవ్వచ్చు కానీ అబ్బాయి సోది. తొమ్మిదికి రాసిచ్చారు ఇప్పుడు చాలా తక్కువ ఉంది ठीक है క్యాన్సర్ని చాలా రోజులు గమనించకుండా వదిలేశారు ఆపరేషన్ చేయక తప్పదు కానీ ఆపరేషన్ చేస్తే వోకల్ కార్డ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మతలబ్ ఒక చాయిస్ ఆపరేషన్ చేయకుండానే 5-6 నెలల పాటు పాటలు పాడొచ్చు పర్వాలేదు బట్ 5-6 నెలల తర్వాత మెన్నుపులందే ఇంకో చాయిస్ ఆపరేషన్ చేస్తే వాయిస్ పోతుంది ఒక 20-30 ఏళ్ళు బతకొచ్చు అంటారు రైట్ బ్లంట్గా చెప్తే అంతే వాహే గురు నేను బతికేదే పాట కోసం పాడకుండా బతకలేను అని అంటాను అనుకున్నారు కదా ఇప్పుడు కాదు ఒకప్పుడు నేను ఒకవేళ ఈమెను జీవితంలో కలిసి ఉండకపోతే మా మధ్య ప్రేమ పుట్టుండకపోతే ఏమన్నా చెప్పగలను కానీ ఈవిడ నా భార్య అదేనండి నా ప్రాబ్లం జీవితం అంటే పాటే కాదండి కాదు ప్రొఫెషన్ అది నాకు నా జీవితం ప్రాణం ఈవిడ నా పిల్ల బతకాలి వీళ్ళ కోసం ఆపరేషన్ చేయించండి సార్ ఎంత త్వరగా ఆపరేషన్ చేయగలమో అంతకంత మంచిది విచ్ మీన్స్ ఈ రోజు నేను పాడేది గురువు ఇచ్చిన ఆఖరి ఛాన్స్ కూడా కావచ్చు ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఈ నర్సు మీతోనే ఉంటుంది
మీ త్రోట్లో పెయినో లేదా బ్లీడింగో ఏమొచ్చినా సరే ఆమె వెంటనే మందులు ఇచ్చి మీకు తగ్గేలా చేస్తాం. హాంజీ. మీకు కావలసిన మందులు మొత్తం ఈ బాక్స్లో ఉన్నాయి. హాంజీ. మీరు ఫంక్షన్లో బ్రహ్మాండంగా పాడి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేయండి.